లూప్ లైన్ కొద్ది మందికి లూప్ లైన్ చెప్పండి. ఒక్క నిమిషం. ఇప్పుడు నిజాయితీ పంచి జాగా కష్టపడి బ్రహ్మాండమైన పరీక్షలను రాసి నిజాయితీతో ఉద్యోగం సంపాదించుకొని ఒక మంచి పొజిషన్ కు రావాలన్న అంబిషన్ తో వచ్చిన ఉద్యోగిని కేవలం నిజాయితీ పరుడు కాబట్టి లూప్ లైన్ లో వారేస్తా అంటే ఎట్లా భరత్? ఇది ఎంతో మంది ఆనెస్ట్ ఆఫీసర్లను లూప్ లైన్ లో లూప్ లైన్ లో పడబోయొద్దని చెప్పి కరప్షన్ చేయొద్దు కదా నేనంట. అది తప్పే. అలా కాదు కదా. ఏం చేస్తారు? లేదు, మీరు మాక్సిమం కరప్షన్ చేయకుంటే మీరు పొలిటికల్ బాసెస్ కి సహకరించకపోతే లూప్ లైన్ లో పడేస్తారు, అంతే కదా. 100%. అంతకంటే ఎక్కువ. అశోక్ కేమ్కా ఐఏఎస్ ఆఫీసర్ 50 సార్లు ట్రాన్స్ఫర్ అయినాడు, ఏమైంది? లూప్ లైన్ లో పడేస్తారు, అంతే కదా. లూప్ లైన్ అంటే అన్ఇంపార్టెంట్ పొజిషన్ ఇస్తారు. ఆయన ఐఏఎస్, ఆయన జీతం నేను క్యాన్సిల్ చేయలేరు కదా. కర్ణాటకలో ఆమె ఎవరో ఉంది ఆఫీసర్, రూపాన ఎవరో ఉన్నారు. నారాయణ గారు ఉన్నారు, తమిళనాడు నారాయణ గారు, తమిళనాడు రాజనారాయణ గారు వెళ్ళిపోయారు. చెప్పండి. నా 35 సర్వీస్ లోపల నేను ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మొత్తం అనుభవించాను. నేను మొత్తం లూపులైనా నాది మొత్తం సర్వీస్ అంతా కూడా. నువ్వు జీతం తీసుకో, నువ్వు ఇన్వెస్టిగేషన్ లో నన్ను పడేసి, మాకు ఇన్వెస్టిగేషన్ లో ఒక డిపార్ట్మెంట్ ఉంటుండే, ఇన్వెస్టిగేషన్ లో ఏం లేదు, ఫస్ట్ నాడు పోయి రెవెన్యూ స్టాంప్ తీసుకుపోయి సంతకం పెట్టి జీతం తీసుకోవాలి, అంతే. నువ్వు ఏమైనా పనులు ఉంటే చేసుకో అంటే ఇటువంటి లూప్ లైన్ లో నువ్వు పనికిరావు. రెగ్యులర్ డిపార్ట్మెంట్ కు పనికిరావు. నువ్వు ఇక్కడ కాంట్రాక్ట్ ఉన్నదారా, నువ్వు పనికిరావు. నా సర్వీస్ అంతా అట్లే జరిగింది. మంచిదే కదా, ఫ్యామిలీతో మీరు మంచి స్పెండ్ చేయగలిగారేమో. అట్లా ఊరుకోలేదు మేము. పిఐఆర్ లని అప్పుడు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అని ఎఫ్ఐఆర్ ఎట్లుంటుందో అట్లా పిఐఆర్ ఉంటుండే. అప్పుడు లూప్ లైన్ లో వేసినందుకే ఇప్పుడు మీరు చెప్తున్నారు కాళేశ్వరమో దాని గురించి మాట్లాడుతున్నారు. మెయిన్ లైన్ లో వేస్తే మరి మీ ఆలోచనలో వేరే విధంగా ఉండేనేమో. అట్లేం కాదు కదా. మాకు తెలుసు, మాకు ఎక్కడ కరప్షన్ జరుగుతుంది, ఎక్కడ ఎట్లా డబ్బులు సంపాదించాలి మాకు తెలియదా. అయితే ముఖ్యంగా ఏంటంటే భరత్ గారు, ఈ సందర్భంగా నీటిపారుదలలో అవినీతి ఎందుకు జరుగుతున్నది, పెద్దగా అందరూ దాని మీదనే ఎందుకు అక్కడ అవకాశం ఉంది. కాదు భరత్, దీంట్లో ఒక లీకే ఒక చిన్న విషయాన్ని నేను చెప్తాను. 2009 నుంచి కాంట్రాక్టర్స్ ప్రాఫిట్ అని 14% యాడ్ చేస్తున్నారు ఎస్ఎస్ఆర్ రేట్లలో. 14% అడిషన్ కాంట్రాక్టర్స్ టువార్డ్స్ కాంట్రాక్టర్స్ ప్రాఫిట్ 14% అని చెప్పేసి, అది ఇప్పుడు 13.615% ఉంది. ఈ 13.615 ఓంగా 5% ఎస్కలేషన్, అంటే 5% వరకు ఎక్సెస్ చేసుకోవచ్చు. కాబట్టి మొత్తము 20% అంటే 1,00,000 కోట్లలో 20,000 కోట్లు ఏటీఎం లో ఉంటాయి అన్నమాట. అవి ఎవరికి పాస్వర్డ్ దొరికితే వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఏ పార్టీకి దొరికినా ఆ పాస్వర్డ్, ఆ ఓటీపీ వాళ్ళకి దొరికితే డబ్బులు వస్తాయి. రైట్ సార్, అసలు లెజిటిమైజ్ చేసి పరిస్తున్నారు కరప్షన్ ని, లీగలైజ్ జరుగుతుంది. సో చర్చ ముగించాల్సిన సమయం వచ్చింది. థ్యాంక్ యూ శరత్ గారు, మనోహర్ రావు గారు, జగదీశ్వర్ గారు, రమణ గారు, సారంగ్ల అమర్నాథ్ గారు. మొత్తానికి 2-3 ప్రతిపాదనలు. ఒకటి ఏంటంటే, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు, అన్ని ఏసీబీ కేసులను ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు అట్లీస్ట్ 30-40 crores మార్కెట్ వాల్యూ కంటే ఎక్కువ ఉన్న కేసుల్లో ఈడీ లాగా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ పిఎంఎల్ఏ ప్రకారం నేరం తాను చేయలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆ వ్యక్తిది. అట్లాంటి ప్రొవిజన్స్ తీసుకొస్తే తప్ప ఇటువంటి కేసులు ఆగవు. ఎస్పెషల్లీ 100 కోట్ల రూపాయలు ఒకే వ్యక్తులు ప్రభుత్వ ఉద్యోగులు గనక వెళ్తే గనక సమాజంలో అన్రెస్ట్ వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగుల మీద సమాజంలో ఈర్ష్య, అసూయ, ద్వేషం ఇటువంటివన్నీ కూడా వచ్చాయి. అందరు ప్రభుత్వ ఉద్యోగులు లంచగొండ్లని ఎవరన్నారు? అలాగే అన్ని డిపార్ట్మెంట్లు సచ్చీలం అన్నారు. డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళంతా అది కాదు, బట్ కొన్ని డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో కరప్షన్ పేరొందిన డిపార్ట్మెంట్స్, వాటి మీద స్పెషల్ కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఈ రాజకీయ పార్టీలు కూడా వాళ్ళకు అనుకూలంగా పనిచేసిన ఆఫీసర్స్ మీద ఒక విధంగా, అనుకూలంగా పనిచేయని ఆఫీసర్స్ ఒక విధంగా. బీఆర్ఎస్ టైంలో వాళ్లతో క్లోజ్గా ఉన్న ఆఫీసర్స్ కాంగ్రెస్ టార్గెట్ చేస్తుంది, కాంగ్రెస్ టైంలో క్లోజ్గా ఉన్న ఆఫీసర్స్ బీఆర్ఎస్ టార్గెట్ చేస్తుంది. అల్టిమేట్గా ఈ ఏసీబీలో కూడా జయప్రకాష్ నారాయణ గారు ఒక సలహా ఇచ్చారు. అదేంటంటే, ప్రభుత్వ పరిధి నుంచి కొన్ని పెద్ద కేసుల్ని నేర పరిశోధన విభాగాన్ని వేరు చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది.
చెక్స్ అండ్ ఇంబ్యాలెన్సెస్ ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. లేకపోతే ఇటువంటి తిమింగలాలు ఇప్పుడు వీళ్ళు దొరికిన వాళ్లే దొంగలు, దొరకని వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. వాళ్ళను కూడా బయట పెట్టే సిస్టమ్ కర్ణాటక లోకాయుక్త లాంటి సిస్టమా, లేకపోతే లోక్పాల్ ఏదైతే ఆశించారో అది ఇప్పుడు సరైన ఫలితాలు ఇవ్వట్లేదు. ఇంకా మంచి సిస్టమ్ అయితే ఖచ్చితంగా తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇది వాళ్ళ DNA. స్టేట్ టు జీ తెలుగు న్యూస్.